2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. బంగారం ప్రతిరోజు మాట్లాడుకున్నా దీని గురించి మాట్లాడాల్సింది ఇంకా ఏదో ఒక న్యూస్ అయితే బాకే ఉంటుంది. అండ్ అదే విధంగా ఈ రోజు మనం మాట్లాడుకుంటే గోల్డ్ రేట్ ఎలా ఉంది? మొన్నటి వరకు తక్కువైన రేట్ నిన్న సడన్ గా పెరిగింది. మరి ఈ రోజు రేటు పెరిగిందంటారా, తగ్గిందంటారా? ఓకే, మోస్ట్ షాకింగ్ విషయం చెప్తా. గోల్డ్కి సంబంధించిన న్యూస్ వచ్చింది. ట్రంప్ గారు ఫైనల్గా వారి మనసులో ఏముందో చెప్పేశారు. ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇండియా నుంచి నేను మీకు 10-15% వరకు టారిఫ్ విధిస్తా, అది మినిమం టారిఫ్ అనమాట. లేదంటే 20-25 లేదంటే ఇంకా దానిపైన టారిఫ్ విధిస్తా, మీ ఇష్టం ఇక ఆలోచించుకోండి అని చెప్పాడు. మన మోదీ సార్ అలా విన్నారు కదా, మేం ఎందులో కూడా తక్కువ లేము, ప్రతి దాంట్లో భారతదేశం చాలా పేరు సంపాదించింది. ప్రతి ఎక్స్పోర్ట్స్లో స్పైసెస్ కానివ్వండి, ఈవెన్ సాఫ్ట్వేర్ కానివ్వండి, ఎక్స్పోర్ట్స్లో అసలు ఇండియాకి ఉన్నంత పేరు ప్రపంచంలో చాలా కంట్రీస్కి లేదు. ఇది మా ఘనత, ఇది మేము సంపాదించుకున్నాం కష్టంతో. సో ట్రంప్ గారికి ఆ విషయము ప్రాబబ్లీ హీ డిడ్ నాట్ డైజెస్టెడ్. సో ఆయన ఏమన్నారంటే, ఇండియా రష్యాతో సంబంధాలు పెట్టుకుంది, నాకు అనవసరం, మీరు ఇటువైపు రండి అంటే రావట్లేదు. ఎలా వస్తారండి? దాదాపు 50-60-70 సంవత్సరాల పాత ఫ్రెండ్షిప్ ఒకరోజు ఎవరో దారిన పోయేవాడు వదిలేయమంటే ఎలా నడుస్తుంది? ఇట్స్ ఎ కంట్రీస్ డిప్లొమసీ. అంత పెద్ద డెసిషన్ ఒక్కరు చెప్పారని చెప్పేసి తీసుకోలేము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్షిప్ గురించి ఆయనకేం చేసేది ఉంది? మీకేం చేయాలి? బిజినెస్లో సంబంధాల గురించి మాట్లాడుకుందాం. మొత్తానికి ఆయన డిసైడ్ ఏం చేశారంటే, గోల్డ్కి గుడ్ న్యూస్ ఇచ్చాడు, స్టాక్ మార్కెట్కి బ్యాడ్ న్యూస్ అయిపోయింది. సో స్టాక్ మార్కెట్కి బ్యాడ్ న్యూస్ ఆర్ ప్రపంచానికి మనందరి కూడా బ్యాడ్ న్యూస్ అంటే గోల్డ్కి ఖచ్చితంగా అది గుడ్ న్యూసే అవుతుంది. కానీ ఇంకొక షాకింగ్ విషయం ఉంది. మరి గోల్డ్కి గుడ్ న్యూస్ వస్తే మరి గోల్డ్ పెరగాలి కదా. గోల్డ్ నిన్న రాత్రి నుంచి కుప్పగూలుతుంది. ఎంతవరకు పడింది సార్? తగ్గింది అంటే సంతోషపడని వాళ్ళు ఎవరు? ఎగ్జాక్ట్లీ, అది ఇంకొక షాకింగ్ అండ్ అఫ్ కోర్స్ సంతోషపడే విషయం కూడా చెప్తా. 2 విషయాలు చెప్తా. సో ట్రంప్ గారు ఇంతకు ఏం చెప్పారంటే, సరే మీరు వినట్లేదు కదా, ఐ విల్ ఇంక్రీజ్ ద టారిఫ్ అని చెప్పేసి మిగతా దేశాలకి 10-15% పెట్టాడు, మన మీదే పగబట్టాడు. అదేంటంటే 25% ఇండియా మీద నేను టారిఫ్లు విధిస్తున్నానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవాళ ఓపెనింగ్లోనే ఏషియన్ మార్కెట్స్తో పాటు ఇండియన్ మార్కెట్ కూడా చాలా పెద్ద ఫాల్లో స్టార్ట్ అయింది. మరి ఆయన చెప్పిన తర్వాత గోల్డ్ పెరగాలి కదా. గోల్డ్ ఏమో మళ్ళీ సౌత్ వైపు వెళ్తుంది, నార్త్ వైపు వెళ్ళామంటే అది ఎందుకు? రీజన్స్ ఏంటి అంటే టెక్నికల్గా దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే టెక్నికల్ రీజన్స్, అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ కాదు. అది స్టాక్ మార్కెట్లో కానివ్వండి, గోల్డ్ మార్కెట్లో కానివ్వండి, 2 చాలా ఇంపార్టెంట్ అనాలిసిస్ ఉంటుందన్నమాట. మొదటిది ఫండమెంటల్ అనాలిసిస్, రెండవది టెక్నికల్ అనాలిసిస్. టెక్నికల్ అనాలిసిస్లోనే భాగంగా మనము ఆ ట్రెండ్ లైన్ కానివ్వండి, ఫిబొనాకీ కానివ్వండి, ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం. సో టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ఏం జరిగిందంటే, గోల్డ్ హ్యాస్ బికమ్ అ అండర్ పర్ఫార్మర్, ఎందుకంటే సిల్వర్ హ్యాస్ బికమ్ అ అవుట్ పర్ఫార్మర్. సో సిల్వర్కి చాలా కారణాలు ఉన్నాయి పైకి వెళ్ళడానికి, కానీ గోల్డ్కి ఇప్పుడు నిన్న వచ్చిన కారణం చూసుకుంటే నిజంగానే పాజిటివ్ న్యూస్. మరి పెరగాలి కదా, కానీ టెక్నికల్గా వీక్ ఉండడం వల్ల నిన్న 99,300 దాకా పెరిగి ఇవాళ 98,300, ₹1000 ఒక్కటిసారి పడిపోయింది విత్ ఇన్ నో టైం ఇప్పుడు ఫ్యూచర్స్ మార్కెట్లో. సో అవన్నీ నేను మీకు చెప్తాను, ఎగ్జాక్ట్లీ ఎక్కడ వీక్ అయింది, టెక్నికల్ లెవెల్స్లో ఎక్కడ దాకా పడబోతుంది, మీకు ఇంకా గుడ్ న్యూస్ అవుతుంది మనందరికి కూడా. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా 1 by 1 చెప్తాను. బట్ బిఫోర్ దట్ స్పాట్ మార్కెట్ ప్రైసెస్ చూసుకుందాం. ₹10,048 నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ ₹10,003 ఉంది, -45. అండ్ 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 9210 నిన్నటి ప్రైస్, ఇవాళ 9170 -40. అండ్ 18 క్యారెట్ గోల్డ్ సో 7,536 నిన్న ఉంటే ఇవాళ 7,503 ఉంది, ఓన్లీ బై 33. ఇప్పుడు మనం చూద్దాము ఎలాంటి కైండ్ ఆఫ్ మనకు గ్రాఫ్ చూపిస్తుంది. ఇదిగోండి, ఇది నిన్నటి విషయం శిరీష. సో ఇక్కడ బాటమ్ చూసుకుంటే మనకి మొన్న 2 days నుంచి ఏదైతే లో క్రియేట్ చేసింది 97,280, అక్కడి నుంచి సడన్గా గోల్డ్ వెంట టు ది లెవెల్ ఆఫ్, మనం చూసుకుంటే ఈ లెవెల్ దాదాపు 99,300. ఓకేనా, ఇక్కడ దాకా పెరిగింది కదా. సరే మరి ఈసారి 1,00,000 ఈసారి కూడా దాటిపోతుందేమో అని చెప్పేసి రాత్రికి చాలామంది ఆలోచించారట, కానీ అలా జరగల. అక్కడి నుంచి చూడండి మళ్ళీ ఫాల్, నిన్న రాత్రికే అలా టచ్ అయింది, ఇలా పడిపోయిందండి. దాదాపు 800 ఫాల్ అయితే నిన్న రాత్రికే వచ్చింది. దాని తర్వాత మనం చూసుకుంటే సమ్వేర్ అరౌండ్ 30th July లాస్ట్ నైట్ 9:20 మంచి ఫాల్ అంటూ వచ్చింది.
ఆ ఫాల్ రావడం వల్ల ఏమైందంటే ఇప్పుడు గోల్డ్ అగైన్ హ్యాస్ కమ్ డౌన్ టు ది సపోర్ట్ లెవెల్స్ ఏదైతే ఉండే కదా ఆ సపోర్ట్ లెవెల్స్ కిందికి వచ్చేసింది. సో గోల్డ్ ఈజ్ ఫర్దర్ గోయింగ్ డౌన్. ప్రస్తుతానికైతే 98,000లో ఉంది. అంటే 1000 రూపాయలు కాదండి, 1300 రూపాయలు గోల్డ్ పడిపోవడం అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. మరి అది కూడా గుడ్ న్యూస్ ఇచ్చిన తర్వాత కూడా మీకు పెరగకపోవడం కారణాలు ఏంటంటే టెక్నికల్గా బాగా వీక్ ఉండడం. మీకు ఇలాంటి చార్ట్స్ కావాలంటే ఆన్లైన్లో వెళ్ళి గూగుల్లో మీరు వెతకారనుకోండి, MCX గోల్డ్ చార్ట్ డైలీ అని చెప్పి టైప్ చేయండి. డైలీ ప్రకారంగా మీరు చూసుకుంటే గోల్డ్ ఎలాగైతే పెరిగిందో అలాగే పడిపోతుందని చెప్పేసి డైలీ చార్ట్లో మీకు క్లారిటీ వస్తుంది, వీక్లీ చార్ట్లో వస్తుంది, అండ్ అవర్లీ అండ్ 5 మినిట్స్ చార్ట్లో మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. అండ్ ఈ రోజున ఎక్కడ దాకా పడిపోతుంది, సపోర్ట్స్ ఏంటి అండ్ రెసిస్టెన్స్ ఏంటి, ఈ రెండు తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి 98,844 ఇది ఫ్యూచర్స్ ప్రైస్ అనమాట, అండ్ -139 రూపీస్లో ఉంది. 98,945 ఈజ్ ద హై, 98,668 ఈజ్ ది లో. సో ఇక్కడ మనం చూసుకుంటే 98,545 అండ్ 99,630 ఈ రెండింటి మధ్యలో ఉన్నది ప్రస్తుతానికి గోల్డ్. ఒకవేళ సైడ్ వేస్లో ఉందనుకోండి, ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ గారు గుడ్ న్యూస్ గోల్డ్ కోసం ఇచ్చిన తర్వాత చాలామంది పరిగెత్తి ఫ్యూచర్ మార్కెట్స్లో కొనే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కింద నుంచి బై చేస్తుంటే పైనుంచి ఇంకెవరో అమ్ముతున్నారు. అది వాళ్ళేమో టెక్నికల్స్ని ఫాలో అయ్యి అమ్ముతున్నారు, బై చేసే వాళ్ళేమో ఫండమెంటల్ అనాలిసిస్ ప్రకారంగా బై చేస్తున్నారు. ఎందుకంటే ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఒక పాజిటివ్ న్యూస్ రావడము ఆర్ ఒక పాజిటివిటీ అన్నది ఇండికేషన్స్, ఒక కైండ్ ఆఫ్ ఎకనామిక్ న్యూస్ రావడం. సో రెండిట్లో మనం చూసుకుంటే ఒకటైతే ట్రంప్ గారు ఇచ్చిన పాజిటివ్ న్యూస్ ఉంది. సో ఫండమెంటల్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే బై చేస్తారు కింద నుంచి, పైకి వెళ్తుంది కదా అని. కానీ టెక్నికల్ అనలిస్ట్ అందరూ కూడా పైనుంచి అమ్ముతున్నారు. సో ఈ రెండింటి మధ్యలో ఏమైపోతుంది, గోల్డ్ శాండ్విచ్డ్. సో శాండ్విచ్డ్ అయిపోతే ఏమవుతుందంటే ఈ రెండు లెవెల్స్ మధ్యలోనే కొట్టుమిడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, రెసిస్టెన్స్ 1 అండ్ సపోర్ట్ 1 మధ్యలో. ఇన్ కేస్ ఎవరో ఒక్కరు నెగ్గారు అనుకుందాం, ఎందుకంటే రాత్రి 11:30 వరకు టైం ఉంది మనకు. ఒకవేళ నెగ్గితే అప్పుడు మీకు గోల్డ్ రెసిస్టెన్స్ టు 1,68,000 రూపీస్ అండ్ 1,07,15 వరకు వెళ్తుంది, అది అప్ సైడ్లో. ఒకవేళ బేర్స్ నెగ్గాయి అనుకుందాం, బేర్స్ అంటే ఎవరైతే టెక్నికల్స్ ప్రకారంగా అమ్ముతున్నారు కదా, కింద పడిపోయేటప్పుడు ఎవరైతే అమ్మారో వాళ్ళందరినీ బేర్స్ అంటారనమాట. సో బుల్స్ అయితే ఒకవేళ గెలిస్తే పైకి వెళ్తుంది, బేర్స్ ఒకవేళ పై చేయి ఉందనుకోండి, వాళ్ళు గెలిచినప్పుడు ఏమవుతుందంటే సపోర్ట్ 2 97,898 అండ్ సపోర్ట్ 3 97,460 వరకు పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ లెవెల్స్లో మనకి ఇవాళ లండన్ బులియన్ మార్కెట్ నుంచి ఇంకొక కన్ఫర్మేషన్ వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు ట్రంప్ గారు చెప్పిన తర్వాత గోల్డ్ ఇండియాలో బయింగ్స్ ఎక్కువగా నిజంగానే జరగకపోతే దీనికి ఇంకో కారణం ఉంది. ఒక మాట చెప్తా, ఇక్కడ నుంచి 97,000 నుంచి ఒకవేళ 90,000 వచ్చింది అనుకుందాము రాబోయే నెలల్లో, అయినా కానీ గోల్డ్ కొనేవాళ్ళు ఉండరు అని చెప్పే కొన్ని డౌట్స్ ఉన్నాయి లండన్ బులియన్ మార్కెట్లో. అది వాళ్ళు దాని రీజన్స్ చెప్పబోతున్నారు. బహుశా మోస్ట్ లైక్లీ ఛాన్సెస్ ఏమి ఉండబోతున్నాయంటే, ఇప్పుడు అమెరికా మన ఎక్స్పోర్ట్స్ని ఎక్కువగా టారిఫ్ ఛార్జ్ చేయబోతున్నారంటే మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవ్వవు. అంటే ఏవేవైతే గూడ్స్ బయట దేశాలకు వెళ్ళాల్సి ఉన్నాయో అవన్నీ కూడా ఇండియాలోనే మిగిలిపోతాయి. అంటే దానివల్ల ఏమవుతుంది, మీకు బిజినెస్ ఎక్కువగా జరగదు, ఎకానమీ అన్నది డల్ అయిపోతుంది. జనాల శాలరీస్ ఎలాగైతే అమెరికన్ ఎకానమీ వల్ల ఎక్కువ శాలరీస్ ఇప్పుడు సాఫ్ట్వేర్లో సంపాదిస్తున్నారు కదా, వాళ్ళ వల్లనే రియల్ ఎస్టేట్ రేట్లు పైకి వెళ్ళాయి. కానీ ఇప్పుడు వాళ్ళ జీతాలన్నీ కూడా కటింగ్స్ అవ్వబోతున్నాయి. సో ఇవన్నీ కూడా నెగిటివిటీకి దారి చూపించింది అనుకోండి, మరి డబ్బులు ఎక్కడ ఉంటాయండి బంగారం కొన్నికి? సో ఈవెన్ గోల్డ్ హ్యాస్ గోయింగ్ టు గో ఫర్దర్ డౌన్ అని చెప్పేసి దీని కన్ఫర్మేషన్ ఒక రీసెర్చ్ రిపోర్ట్ ఇలా సాయంత్రం రాబోతుంది బిట్వీన్ 5 to 9 మధ్యలో. దాని అప్డేట్ రేట్ మీకు ఒకసారి వచ్చిందంటే రేపు చెప్తాను మీకు. బట్ వాచ్ చేస్తూ ఉండండి, మిస్ అవ్వద్దు. ఈ మధ్య కాస్త ఇప్పుడు ట్రంప్ గారు చెప్పిన తర్వాత మార్కెట్లో చాలా హడావుడిగా ఉంది. స్టాక్ మార్కెట్స్ అయితే ఆల్రెడీ క్లారిటీతో కిందికి వెళ్ళిపోతున్నాయి, కానీ గోల్డ్ మాత్రం పైకి వెళ్ళట్లేదు. దానికి కారణాలు సాయంత్రం తెలుస్తాయి, వాచ్ చేయండి. ఎందుకంటే ఇది చాలా నెగిటివ్ న్యూస్ ఇండియన్ ఎకానమీకి అండ్ మన అందరు శాలరీస్కి కూడా. సో ఈ విషయాన్ని గురించి ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడే కాల్ చేయండి, ఎందుకంటే సిచ్యువేషన్ ఎమర్జెన్సీ. డెఫినెట్గా సార్, ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.